డంపింగ్ యార్డ్ హటావో నర్సాపూర్ బచావో కార్యక్రమంలో భాగంగా నర్సాపూర్ ఆర్యవైశ్య సంఘం నాయకులు 34వ రోజు నిరసన దీక్షలో పాల్గొన్నారు. ఈ దీక్షలో శ్రీనివాస్ గుప్తా మాజీ జెడ్పీటీసీ, ఇమ్మడి శ్రీనివాస్ గుప్తా నర్సాపూర్ ఆర్యవైశ్య అధ్యక్షులు, మల్లేశం, రాఘవులు, శివశంకర్, రాము, నాగరాజు, సుధాకర్, నాగరాజు, భైరవ గుప్తా, శ్రీనివాస్ గుప్తా ఆర్యవైశ్య సంఘ గౌరవాధ్యక్షులు, జ్ఞానేశ్వర్ జిల్లా నాయకుడు ఆర్యవైశ్య సంఘం, రాములు గుప్తా తెలంగాణ రైతు రక్షణ సమితి మెదక్ జిల్లా ముఖ్య సలహాదారులు, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఇచ్చిన ప్రభుత్వం కానీ ఉన్న ప్రభుత్వం కానీ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కానీ అందరూ ఒకసారి చర్య తీసుకోండి. ఎందు గురించి అంటే దీని నుంచి నర్సాపూర్ ఎంత నష్టపోతుంది, ఏం సంగతి అనేది ఒకసారి చూసుకోండి. జవహర్ నగర్ లోపల ఏదైతే డంప్ యార్డ్ ఉన్నదో ఆ డంప్ యార్డ్ నుంచి ఇంచుమించు 1 కిలోమీటర్ వరకు దాని యొక్క దుర్వాసన అనేది వస్తున్నది. ఆ ఏరు లోపల మాత్రం మొత్తం ఖరాబ్ అయిపోయి పొల్యూషన్తో ఇదైపోతుంది. కాబట్టి దానికంటే ఎక్కువ ఏంటంటే ఈ ప్యారానగర్ లోపల ఈ డంప్ యార్డ్ మొదలైతే ఆ ప్యారానగర్ నుంచి వర్షం పడ్డప్పుడు ఆ నీళ్ళన్నీ వచ్చేసి నర్సాపూర్ చెర్లకు రావడం, నర్సాపూర్ చైన్ సిస్టమ్ నుంచి ఇంచుమించు నర్సాపూర్ మండలం లోపల ఉన్న చెర్లకు ఈ యొక్క పొల్యూషన్ నీళ్లు పోయి మొత్తం వాతావరణం ఖరాబ్ అవుతుంది. కాబట్టి ఇప్పుడైనా సరే ప్రభుత్వాలు ఏందో ఒకటే మేము కోరుకునేది, వెంటనే ఈ డంప్ యార్డ్ని రద్దు చేసి నర్సాపూర్ను బచాయించాలంటని చెప్పి మా సంఘం తరఫున కోరుతున్నాం. నర్సాపూర్ ఒక పౌరులుగా మేము కోరుతున్నాం.